Yeah, grew up in a concrete jungle where dreams get lost in a haze. Saw the sun. Yeah, grew up in a concrete jungle where dreams get lost in a డాక్టర్ షరఫ్ గారిని కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానం చేస్తున్నాము. డాక్టర్ షరఫ్ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అలాగే డాక్టర్ కృష్ణ ప్రసాద్ గారికి కూడా సాదర స్వాగతం వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డాక్టర్ హరికృష్ణ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. వారి వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే కోఆర్డినేటర్ శ్రీమతి కంఠం దీపిక గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక నుంచి ఆహ్వానం చేశాము. అలాగే శ్రీమతి సుచిత శ్రీకాంత్ గారికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. ఆ కోఆర్డినేటర్ వారికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు డైరెక్టర్ కార్డియాలజీ, వారి సాదర వేదిక నుంచి డాక్టర్ అజయ్ నీలి గారు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. డాక్టర్ గంగాధర్ రెడ్డి గారు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. డాక్టర్ సంపత్ కుమార్ గారిని వేదిక నుంచి సాదరంగా ఆహ్వానం చేస్తున్నాము. మెడికవర్ హాస్పిటల్స్ ఈ రోజున వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ హెల్త్ కేర్ నెట్వర్క్స్ గా మారింది. 23 500కి పైగా హాస్పిటల్ బెడ్స్, దాంతో పాటు 1600 ఇది డెడికేషన్ తో బెటర్, సేఫర్ అండ్ అలాగే ఎథికల్ హెల్త్ కేర్ ని ప్రతి భారతీయుడికి తీసుకురావడమే దిశగా ముందుకు వెళ్తోంది మెడికవర్ హాస్పిటల్స్. సో ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి అతిథులందరికీ కూడా మరొకసారి స్వాగతం చెప్తూ అలాగే బొకేస్తో ఆహ్వానం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డాక్టర్ జి అనిల్ గారు ప్లీజ్ ప్రెజెంట్ బొకే టు అవర్ ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ ఫుడ్ అండ్ మైన్స్ జి కిషన్ రెడ్డి గారు. డాక్టర్ శరత్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మంత్రి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. As a very dynamic, energetic and a very inspiring leader, we look up to you, sir. Kishan Reddy గారికి సాదర స్వాగతం. డాక్టర్ శరత్ గారిని బండి సంజయ్ కుమార్ గారికి బొకే అందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీ బండి సంజయ్ కుమార్ గారు అలాగే రిక్వెస్టింగ్ డాక్టర్ ప్రమోద్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే టు కామన్ ప్రమోద్ గారు ఆనరబుల్ మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ తెలంగాణ.
గారు, మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్ రమణ ప్రభాకర్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గణేష్ గారు అండ్ ఆనరబుల్ కార్పొరేటర్స్ సుచిత్ర గారు. సో it is a great and a nostalgic event for us to come back to Secunderabad. 10 ఏళ్ల తర్వాత సికింద్రాబాద్కి మళ్ళా రావడం జరిగింది. ఈ మా జర్నీలో ఫస్ట్ హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఇప్పుడు ఇది మన మినిస్టర్ గారు కిషన్ రెడ్డి గారు అడ్డా అయ్యిండొచ్చు, కానీ మేము మెడికల్ హాస్పిటల్స్ మా జర్నీ కూడా కిషన్ రెడ్డి గారి కన్నా సికింద్రాబాద్లో అయితే సీనియర్గా ఉన్నాము. సో ఇన్స్పైరింగ్ జర్నీ మెడికల్తో పాటు లాగే కిషన్ రెడ్డి గారి జర్నీ కానీ మనం ఫాలో చేస్తే అంబర్పేట్ టు సికింద్రాబాద్, now to Union Minister, a phenomenal journey, a proud moment for all the Telangana's, to Hyderabad people, and a great success story, and a lot more things to achieve. And Bandi Sanjay Garu, a fearsome leader who has fought his way out, and he is a dynamite in Telangana politics today. And great going, sir, from becoming a Minister of State. And Ponnam Prabhakar garu ఎంత జోవియల్గా ఉన్నారో మీరే చూశారు. సో ఈజ్ నోన్ ఫ్రమ్ తెలంగాణ ఫార్మేషన్ టైం. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఈవెంట్ ఫర్ అస్. ఇట్లా బియాండ్ పొలిటికల్ పార్టీస్ వచ్చి ఒక హాస్పిటల్ ఇనాగ్రేట్ చేయడం విత్ సచ్ ఎ కామ్రేడ్, ఐ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ సచ్ గ్రేట్ లీడర్స్. సో యాజ్ సచ్ మెడికల్ హాస్పిటల్ ఇది 24th హాస్పిటల్, అండ్ తెలంగాణలో అయితే ఇది 8వ హాస్పిటల్. తెలంగాణలో మెడికల్ హాస్పిటల్స్ విస్తరించినంత ఏ హాస్పిటల్ బ్రాండ్ కూడా ఇప్పటి వరకు చేయలేదు. ఇక్కడ చూస్తున్న ప్రజలందరూ వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యున్సీస్ అయ్యిండొచ్చు, వాళ్ళ డిస్ట్రిక్ట్స్ అయ్యిండొచ్చు. వీఆర్ సర్వింగ్ పీపుల్. అది కరీంనగర్ అయ్యిండొచ్చు, నిజామాబాద్ అయ్యిండొచ్చు, వరంగల్ అయ్యిండొచ్చు, ఇప్పుడు సికింద్రాబాద్, ఇంతకుముందు వరకు హైటెక్ సిటీలో ఉన్నాం, చందానగర్లో ఉన్నాం. సో అక్రాస్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ తెలంగాణ ఏదైనా ఒక కార్పొరేట్ గ్రూప్ డెడికేటెడ్ హెల్త్ కేర్ ఇస్తుందంటే అది మెడికల్ హాస్పిటల్ అని చెప్పచ్చు. అండ్ ఈవెన్ బోత్ తెలుగు స్టేట్ పుట్ టుగెదర్, ఐ థింక్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ చైన్ ఆఫ్ హాస్పిటల్ సర్వింగ్ ఇన్ మోర్ డిస్ట్రిక్ట్స్. అండ్ యాజ్ సచ్ యాజ్ వి స్టాండ్, మెడికల్ హాస్పిటల్స్ యాజ్ గివెన్ అంటే తెలంగాణ హైదరాబాద్ గడ్డపైన పుట్టిన ఈ హాస్పిటల్ is a house of 14,000 employees. We are a family of 14,000 employees now. మా జర్నీ నలుగురితో స్టార్ట్ అయింది. నేను, డాక్టర్ శరత్, కృష్ణ ప్రసాద్ అండ్ హరికృష్ణ. ఈ నలుగురు ఫ్యామిలీ హ్యాస్ బికమ్ ఏ 14,000 ఫ్యామిలీ నౌ, విచ్ ఈస్ సర్వింగ్ అక్రాస్ 4 states. తెలుగు 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా మహారాష్ట్రలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చైన్, అండ్ రీసెంట్గా మనం బెంగళూరు, కర్ణాటకలో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మూమెంట్లో ఐ హ్యావ్ టు థ్యాంక్ 2 people who has guided. One, my father is no more, it's passed a year back, and second, my father-in-law Ramakrishna Reddy garu. So I will be thankful for them for their support, even they are not with me from the heavenly above. సో కొంచెం మాట్లాడడానికి కష్టంగా ఉంది. హేమ హేమలు అందరూ ఉన్నారు. దానికి తోడు మా వాళ్ళు బెస్ట్ యాంకర్ కావాలని సుమారు కూడా తీసుకొచ్చి పెట్టారు. సో వెరీ టఫ్ టు టాక్. వన్ థింగ్, వన్ ప్రామిస్ ఫ్రమ్ మెడికల్ హాస్పిటల్ ఇస్ అబ్సల్యూట్ కేర్. ఇట్ ఈస్ ఫ్రీడమ్ ఫర్ డాక్టర్స్ టు ఆపరేట్ ఆన్ వాట్ ఈస్ దే ఫీల్ ఈస్ జుడిషియస్. ఈ బెస్ట్ హెల్త్ కేర్ ఫర్ సికింద్రాబాద్ మళ్ళీ అందజేస్తామని చెప్పి మీ అందరూ ఈ చీఫ్ గెస్ట్ ముందు అందరూ ప్రామిస్ చేస్తూ I take a leave. Thank you very much. మీరు ముగించేందుకు ఒక 2 క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. ఆల్రెడీ మీరు చెప్పేశారు కదా, నేను బాగా మాట్లాడుతానని అడిగేసాను కదా క్వశ్చన్లు. అంటే 23 హాస్పిటల్లు, 16 సిటీలు, 1,000,000 మందికి పైగా పేషెంట్స్ ఒక సంవత్సరంలో ట్రీట్ చేయడం అంటే దిస్ ఇస్ నథింగ్ లెస్ దెన్ మెగా ప్రాజెక్ట్ అండి. ఇదంతా ఎలా సాధ్యపడింది ఇంత తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో? God's grace అండి. And they always said my family was behind in spite of whatever I did. They didn't ask anything so far. And my co-founders, Sharat, KB
and Hari. Irrespective of ups and downs, we stood together. I think we never let anyone go from our core team. మమ్మల్ని వదిలేసి చాలా వెళ్ళిపోయింది కానీ మేము మాతో జర్నీ చేసేవాళ్ళు మేము ఇప్పటి వరకు అయితే వదలలేదు. సో దట్ ఐ థింక్ ఈజ్ స్టోరీ ఫర్ 5 years. లాస్ట్ క్వశ్చన్ సార్, నేను పుట్టింది కేరళలో అయినా పెరిగిందంతా మెట్టుగూడలోనే. మాకు ఇది పెద్ద అడ్డ సంగీత్ థియేటర్. ఈ సంగీత్ థియేటర్ దగ్గరే ఆయన్ని డేటింగ్ చేసేటువంటి టైంలో కలుసుకునేవాళ్ళం. ఇప్పుడు థియేటర్ లేదు, పాప్కార్న్ లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు అందించబోతున్నటువంటి సర్వీసెస్ ఎలా ఉండబోతున్నాయి? మాకు ఏమైనా థియేటర్ని గుర్తు చేస్తారా? ఇక్కడ ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. ఐ హోప్ యూ డోంట్ ఎంటర్ దట్. We have a nice coffee shop here. You can come back and date again in our hospital. I don't think so. My husband wants to date me again. Thank you so much, sir. Thank you. Thank you. Anil garu చెప్పకనే చెప్పారు, behind every successful man there is a woman అని. And I am sure Anil garu వైఫ్ కూడా ఇక్కడే కూర్చున్నట్టున్నారు. ఆవిడ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేస్తాము. అండ్ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శ్రీ గణేష్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, సెకండ్రాబాద్ కంటోన్మెంట్, వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మెడికల్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారికి, అదే మాదిరిగా గౌరవ కేంద్ర సహాయక మంత్రి వర్యులు బండి సంజయ్ అన్న గారికి, గౌరవ రాష్ట్ర బీసీ శాఖ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ అన్న గారికి, డాక్టర్ అనిల్ కృష్ణ గారికి, ఎండి కిరణ్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్న కార్పొరేటర్ గౌతమ్ దీపిక గారికి, సుచిత్ర గారికి, హేమలత గారికి, మెట్టు సాయి కుమార్ గారికి, ఈ యొక్క హాస్పిటల్ టోటల్ స్టాఫ్ కి, డాక్టర్స్ కి ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. దేవుడు మనుషులకు జన్మనిస్తే డాక్టర్లు వారికి పునర్జన్మనిస్తారు. అలాంటి ఆలయమే ఇలాంటి హాస్పిటల్స్. అలాంటి ఆలయం మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. అనిల్ కృష్ణ గారికి నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా కాన్స్టిట్యున్సీలో సికింద్రాబాద్లో పార్లమెంట్ అన్న కిషన్ రెడ్డి అన్న గారికి, మా అందరి ప్రాంతానికి ఇక్కడ వైద్య సేవ అందించడానికి ఇచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మన రాష్ట్రమే మన దేశమే కాకుండా ప్రపంచంలో ఎన్నో దేశాలలో కూడా వారి హాస్పిటల్ ఉండడం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడిన ఎక్విప్మెంట్స్తో మనకు ట్రీట్మెంట్ అందించడానికి ఇక్కడ పెట్టడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే కరోనా టైంలో చాలా మందికి బెడ్స్ దొరకక, ట్రీట్మెంట్ దొరకక ఎంతో ఇబ్బంది పడ్డారు. అందులో నేను కూడా ఒక బాధితున్నా మీ అందరూ తెలియపరుస్తున్నాను. మా ఓన్ సిస్టర్కి కరోనా వచ్చినప్పుడు ఎంతో కష్టమైంది. అక్కడ సన్షైన్ హాస్పిటల్ కావచ్చు, ఇక్కడ యశోద, అపోలో, ఎక్కడికి వెళ్ళినా నైట్లో బెడ్ లేకుండా ఎంతో ఇబ్బంది ఉండే. అలాంటిది గాంధీ హాస్పిటల్లో తర్వాత వెళ్ళినాక వేరే దగ్గర ట్రీట్మెంట్ బాగైంది. కానీ అప్పటికి చాలా మందికి జనాభా పెరిగి చాలా మందికి అనారోగ్యం అయినప్పుడు హాస్పిటల్స్ అందుబాటులో లేనప్పుడు ఎంతో ఇబ్బంది అవుతుంది. ఇలాంటి హాస్పిటల్స్ వచ్చి ప్రజలందరికీ మంచి మెరుగైన వైద్యం ఇచ్చినప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఈ హాస్పిటల్లో చేపట్టిన ప్రతి ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ కావాలని, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనారోగ్యంతో వచ్చిన వాళ్ళు ఆరోగ్యంగా తిరిగి వెళ్ళాలని మనసారా భగవంతుడు ప్రార్థిస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం కావడం సంతోషం వ్యక్తం చేస్తూ, ఇలాంటి బ్రాంచెస్ ఇంకా దేశమంతటా ప్రపంచమంతటా విస్తీర్ణం కావాలి. ఇదే మాదిరిగా ఆరోగ్యంలో వీరి సేవ కొనసాగాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మనందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కూడా ఇస్తూ ఉంటారు. అయితే జపాన్లో ఉండేటువంటి వాళ్ళు ఎంత క్రమశిక్షణతో ఉంటారన్న సంగతి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా మంది ఇటీవల అయినటువంటి పుస్తకాన్ని కూడా చదువుతారు. అలా జపాన్లో ఉండేటువంటి డాక్టర్స్ ని ట్రైన్ చేసేటువంటి ఒక డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. ఆయనే డాక్టర్ శరత్ గారు, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్. వారితో ఒక్క మాట మాట్లాడదాము. శరత్ గారు నమస్కారం అండి. జనరల్ గా గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది అంటారు. నా కళ్ళు చూస్తే నా గుండె ఎలా ఉందో ఏమో తెలుసుకున్నట్టు మాట్లాడాల్సింది కాదు. కాకపోతే మీరు ఇందాక అన్నీ అడిగారు కదా,
బేటీ చేసే టైంలో సంగీత క్రియేట్ వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆ టైం అయిపోయింది. మనం హాస్టల్ రావాల్సిన స్టార్ట్ అయింది. Okay, so just wanted to ask this question, Dr. Garu. Japan lo ఉన్నటువంటి డాక్టర్స్ ని మీరు ట్రైన్ చేస్తూ ఉంటారు. I think that itself is a great achievement. Just wanted to hear from you. అంటే మెయిన్లీ ఇండియాలో కాంప్లెక్స్ సర్జరీస్ ఇదన్నీ క్వాలిటీ ఆఫ్ సర్జరీస్ పెంచడానికి వీఆర్ వర్కింగ్ సిన్స్ ఆల్మోస్ట్ 10-15 years. We do regular programs to train cardiologists. Mainly, my field is interventional cardiology. So regular training programs చేస్తుంటాం. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డాక్టర్స్ అనేవాళ్ళు లైఫ్ లాంగ్ లెర్నర్ అండి, రైట్? సో యూ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీ డే. ఇఫ్ ఐ స్టాప్ లెర్నింగ్, నష్టపోయేది పేషెంట్. సో లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది when we take this oath to become a doctor, so it fits you're a lifelong learner. So that is mandatory, and we are promoting that in India. Yeah, I do, surgeries. I'm a proctor for all complex heart surgeries in entire Southeast Asia and Asia. I keep doing it everywhere. But most important is, as a person, I can serve maybe 20 patients a day. But if I train my skills, I can help many patients across countries. That's the motive which we started all these programs. Thank you. That's so great, sir. That's so great. Thank you so much for the experience. So, Dr. Garu, అమెరికాలో పేషెంట్స్కి, ఇండియాలో పేషెంట్స్కి డిఫరెన్స్ ఏంటంటారు? మేము రాగానే నాకు తెలిసినంత వరకు అయితే డాక్టర్ గారు ఒక సూది మంది వేసేస్తారా, నాకు వెంటనే తగ్గిపోతుంది అంట. ఈ డైలాగ్ అక్కడ కూడా వాడతారు. అమెరికాలో పేషెంట్స్కి, ఇండియాలో పేషెంట్స్కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఎడ్యుకేషనల్ వాల్యూ ఎక్కువ. దేలో వాట్ ఈస్ దే ప్రాబ్లమ్, ఆ డాక్టర్ ఏం చేయబోతున్నారో వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం పేషెంట్కి మొత్తం చెప్పాల్సి ఉంటుంది. ఆయన చెప్పేది మనం ఏం చేయబోతున్నాం, ఏం చెప్పాలి. రెండోది ఏంటంటే అక్కడ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి మనం ఏదైనా చేస్తాం. ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ కానీ అడ్వాన్స్ ప్రొసీజర్ చేయొచ్చు. ఇండియాలో ఏంటంటే పేషెంట్ తగ్గట్టు వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు మనం చేయాలి. కానీ ఈ పరిస్థితుల్లో కూడా మనం అందరికీ తగిన వైద్యాన్ని అందించగలుగుతున్నాము. ఇది చాలా గొప్ప విషయం. I learned one the most important thing, difference between India and America is the technology. Practice in India is trust-based. Patient comes to you first. So practice in US is legality-based. We keep thinking, what legal problem I'll get in future. So it's all a difference in, majorly the difference in where it lies. But here it is a trust between humans, that drives the practice. I think that's the most important thing in order to realize. Yes. అందుకనే అనుకుంటాను, మన భారతదేశంలో మాత్రమే మనం ఈ పదం వాడుకుంటాం, ఫ్యామిలీ డాక్టర్. మా అమ్మమ్మని ట్రీట్ చేస్తారు, మా అమ్మని ట్రీట్ చేస్తారు, నన్ను కూడా ట్రీట్ చేస్తారు. సో అలాంటి అద్భుతమైనటువంటి డాక్టర్స్ మా మధ్యలో ఉన్నందుకు సంతోషిస్తూ ఈరోజు మన కార్యక్రమానికి చేసినటువంటి మరో ముఖ్య అతిథి వారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ స్టూడెంట్ లీడర్గా మొదటి నుండి కూడా ప్రజా పరిష్కారాల్లో తమ సత్తా ఇంట్లో నిరూపిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్సాహమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి మా పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గొప్ప నాయకులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి మరొకసారి సాదర స్వాగతం పలుకుతున్నాము. 24 మొత్తంలో 8 తెలంగాణలో మెడికవర్ ఆసుపత్రి బ్రాంచెస్ ప్రారంభోత్సవం చేసుకుంటున్నటువంటి ముగ్గురు కృష్ణులు, ఒక శరత్ రెడ్డి, హరికృష్ణ, కృష్ణప్రసాద్, అదేవిధంగా అనిల్ కృష్ణ ప్లస్ శరత్ రెడ్డి గారు 4 స్తంభాలుగా ప్రజాసేవలో, అంటే ప్రజాసేవ అనేది వివిధ రకాలు. మనం జనరల్గా వైద్య నారాయణ హరి అంటారు. డాక్టర్లను దేవుడితో సమానంగా పోతాం. ఈరోజు గణేష్ గారు చెప్పినట్టుగా డాక్టర్లకు సంబంధించి మనకు తల్లిదండ్రులు జన్మనిస్తే ఏదైనా విపత్కర పరిస్థితుల్లో పునర్జన్మనిచ్చే డాక్టర్లు. శరత్ రెడ్డి గారు చెప్పినారు, ఇప్పుడు డాక్టర్ల మీద పేషెంట్ అంటే ఆసుపత్రి కట్టడంలో విశ్వాసం ఎంత అంటే, అమెరికా ఇండియా కూడా తేడా చూస్తే అక్కడ డ్రగ్ ఇస్తే దాని ఎక్స్పైరీ డేటు, దాని డోసు, దానికి సంబంధించి అన్ని చెక్ చేసుకుంటారు. ఇక్కడ
డాక్టర్ ఇచ్చిన గోళీని విశ్వాసంగా వెంటనే ఒక నిమిషాలు మిగతారు. సో దట్ ఈస్ డిఫరెంట్. మరి ఈ ప్రారంభం చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు సుమారు వారు కూడా విద్యార్థి నాయకులు మా అందరికి సీనియర్ కిషన్ రెడ్డి గారు, స్టూడెంట్ లీడర్, ఈరోజు కేంద్ర కోల్ అండ్ మైన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దలు అన్నగారు కిషన్ రెడ్డి గారికి, సోదరుడు తను కూడా మరొక విద్యార్థి నాయకుడిగా కరీంనగర్ నుంచి ఎదిగినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి, గౌరవ శాసనసభ్యులు గణేష్ గారికి, అదేవిధంగా ఇంతకు చెప్పినట్టుగా నలుగురు డాక్టర్లతో పాటుగా శరత్ గారు కూడా మరి అమెరికాలో ట్రీట్మెంట్ చేశామని చెప్పినారు. ముగ్గురు కార్పొరేటర్ సోదరిమణులు, ఇక్కడికి విచ్చేసినటువంటి మత్స్య ఫిష్ కార్పొరేషన్ చైర్మన్ వెంకట సాయి గారు, మిగతా డాక్టర్లకు, ఆసుపత్రి సిబ్బందికి, పాత్రికేయులకు, సికింద్రాబాద్ ప్రాంత పెద్ద మనుషులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. దీని సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదే సందర్భంలో సుమా గారు అడిగినటువంటి ప్రశ్న ప్రకారంగా 1 కోటి మందిని మీరు సక్సెస్ స్టోరీ ఒక పెద్ద ఏదో ఒక చెప్పినారు. నేను దానికి కారణం ఏంటని అడిగితే కల్తీ ఆహారం హాస్పిటల్ అయితే పెద్దలకు కారణం ఇస్తాను. కాబట్టి సరే ఏది ఏమైనా నేను ఒక మాట దయచేసి ఒక ప్రజాప్రతినిధిగా గ్రామీణ ప్రాంతాలు తిరిగేటప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందులతోటి ప్రజలు డాక్టర్ల దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి. ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్ నడపాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుసు. కానీ మన సేవ పూర్తిగా నేనేం చారిటబుల్ ట్రస్ట్ లాగా చేయడం లేదు. కానీ కొంత మానవీయ కోణం ఎక్కడ కూడా వృత్తిపరంగా డాక్టర్కు ఉండేటువంటి ఒక గౌరవం, ఇంతకుముందు చెప్పిన విశ్వాసం, ప్రాణాన్ని మీ చేతిలో పెట్టి మీరు ఇచ్చే వైద్యాన్ని స్వీకరించేటువంటి ఒక పేషెంట్కు సంబంధించిన విషయంలో పూర్తిగా విశ్వసనీయతగా మీ యొక్క మానవీయ కోణం అతని భవిష్యత్తుకు మార్గదర్శకత్వంగా సహాయకారిగా ఉండాలని మాత్రం సందర్భంగా కోరుకుంటున్నాను. మీరు లేని అనేది కాదు, నేను ఉన్నారు కాబట్టే మిమ్మల్ని ఆదరిస్తా ఉన్నారు, ఉన్నారు కాబట్టే మీ ప్రజల నుంచి ఆశీర్వదం ఉంది. ఆ కరీంనగర్లో కూడా మీ మెడికల్ బ్రాంచ్ ఉంది. తప్పకుండా పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు కూడా ప్రాణాన్ని రక్షించే ప్రయత్నం చేస్తారు, ప్రాణాన్ని కంప్లీట్గా కాపాడి భగవంతుని ఆశీర్వదించలేము, ఎవరు కూడా ఏం చేయలేము. కానీ ప్రయత్నం మానవ సహజం. మీరు చేస్తున్న ప్రయత్నంలో వందల ప్రాణాలు బతికి సరైన టైంలో చికిత్స దొరికితే బతికినటువంటి వాళ్ళు వేరే మంది ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఆసుపత్రి నేను దినదినాభివృద్ధి చెందాలని అనలేను, ఎందుకంటే పేషెంట్ల సంఖ్యను పెట్టుబడి కోరినట్టయితే. కానీ వచ్చిన పేషెంట్ అందరినీ ఆరోగ్యంగా బయటికి పంపగలిగేటువంటి శక్తిని, అటువంటి ఒక అత్యాధునికమైనటువంటి సాంకేతిక నైపుణ్యాన్ని మీరు యూరోప్ తోటి ఈ యొక్క కార్పొరేట్ హాస్పిటల్ సంబంధించినటువంటి ప్రక్రియ చేయడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక వైద్యపరమైనటువంటి మెడికల్ హబ్గా చేయాలని ప్రభుత్వం ఆలోచన ఉంది. కేంద్రానికి సంబంధించిన గతంలో వారు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ కూడా ఇంక్లూడ్ లేకపోతే ఇప్పుడు దాని అన్ని కూడా పేద ప్రజలకు న్యాయం చేయడానికి వీలైనంత వరకు అటు కేంద్రం తరఫున ఇటు రాష్ట్రం తరఫున చేయాలి. కేంద్ర సహకారం తీసుకొని కూడా రాష్ట్రంలో ఆరోగ్య తెలంగాణగా ఉండాలనే ప్రయత్నంలో మెడికల్ హబ్ చేయడానికి మెడికల్ కాలేజీల యొక్క పరిపూర్ణతను, సామర్థ్యాన్ని, విద్యా వ్యవస్థను మెరుగుపరచు, అనేక రకాల ట్రామా సెంటర్స్ కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసరమైన పరిస్థితుల్లో బతకడానికి అవసరమైనటువంటి ప్రాథమిక వైద్య చికిత్సల్ని చేయడానికి చేపట్టే చర్యల్లో మీలాంటి కార్పొరేట్ ఆసుపత్రులు భాగస్వామ్యం తీసుకోవాలి. ప్రజాసేవలో మీరు ఒక భాగంగా కావాలని కోరుతూ మరొకసారి మీ నలుగురికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. చర్యలతో జన నీరాజనాన్ని అందుకుంటున్నటువంటి గొప్ప నాయకులు వారిని సాదర స్వాగతం పలుకుతూ మాట్లాడవలసిందిగా స్కూల్ పక్కన టీచర్ పక్కకుండా ఉండదు, మా పక్కన ముందర మాట్లాడడం మైకుండా ఉండదు. అందరికీ నమస్కారం. మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు కేంద్ర కేబినెట్ మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ మంత్రివర్యులు గవర్నమెంట్ పెద్దలు మా సోదరులు కొండ ప్రభాకర్ గారు, కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారు, మెడికోవర్ హాస్పిటల్ ఎంపీ చైర్మన్ శ్రీ అనిల్ కృష్ణ గారు, అదేవిధంగా డైరెక్టర్స్ డాక్టర్ శరత్ రెడ్డి గారు, కృష్ణప్రసాద్ గారు, హరికృష్ణ గారు, సాయి గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్స్ దీపి గారు, సుచిత్ర గారు, విచ్చేటువంటి మెడికోవర్ సిబ్బంది పెద్దలకు, మీడియా పెద్దలు కూడా ఉద్యమకు నమస్కారం. చాలా సంతోషం. ఇది నెక్స్ట్ సెకండ్ టైం. గతంలో గచ్చిబౌలిలో కూడా మెడికోవర్ ఫ్యామిలీ కార్డ్ ఆ లాంచింగ్ సందర్భంగా నేనే గట్టిగా వెళ్ళి అదొక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. డాక్టర్ శరత్ గారు ఫస్ట్ నుంచి కూడా మా ఫ్యామిలీ డాక్టర్. దాంతోపాటు మెడికోవర్ వల్ల ప్రపంచంలోనే దాదాపు 12 దేశాల్లో 23 వరల్డ్ క్లాస్ హాస్పిటల్స్, అంటే క్యాన్సర్ కానీ, దాంతోపాటు విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ కానీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా చేయడం. దాంతోపాటు డాక్టర్ అనిల్ కృష్ణ గారి యొక్క నేతృత్వంలో అత్యాధునిక టెక్నాలజీ, సీనియర్ మోస్ట్ డాక్టర్స్తో ఇవాళ ఇది హెల్త్ కేర్ రంగంలో మెడికోవర్ అనేది ఒక చరిత్ర సృష్టిస్తున్న విషయం వాస్తవం. ఇవాళ ఇండియాలో కూడా 16 సిటీస్లో 24 హాస్పిటల్స్, తెలంగాణలో ముఖ్యంగా 8 హాస్పిటల్స్. దాంట్లో మా కరీంనగర్గా ఉండడం కూడా చాలా సంతోషం. కరీంనగర్లో మంచి ఫెసిలిటీస్తో ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రజలతో చెప్పేవారు చెప్పిన ఇటువంటి హాస్పిటల్ కరీంనగర్ కట్టండి, చాలా బ్రహ్మాండంగా వస్తుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ సెంటర్ కరీంనగర్. అందుకే మా తరఫున, మా కొండ ప్రభాకర్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం, మెడికోవర్ హాస్పిటల్ కూడా కట్టే ప్రయత్నం చేయండి. ఇంతకుముందు కొండ ప్రభాకర్ చెప్పినట్టు వైద్యో నారాయణ అనేది ఇవాళ చాలామంది పేషెంట్స్, ఇవాళ నేను కూడా మీ ముందు మాట్లాడుతున్నంటే దానికి ప్రధాన కారణం ఇవాళ డాక్టర్ శరత్ రెడ్డి గారు. ఎందుకంటే నేను కరీంనగర్లో ఒక ర్యాలీ తీసుకుంటే హాస్టల్కి వచ్చింది. డాక్టర్ గారు వచ్చి మా అమ్మగారిని మా అన్నగారి నుంచి లాభం లేదు, ఇంటికి తీసుకోపోయిగా చాలా కష్టం అని చెప్పి టెన్షన్ పడుతున్న సందర్భంలో డాక్టర్ సాహు గారు అక్కడ చాలా మంచి ట్రీట్మెంట్ వచ్చి డాక్టర్ వాళ్ళు టెన్షన్ పడుతున్న సందర్భంలో మా సిస్టర్ డాక్టర్ సౌమ్య వాళ్ళ శరత్ గారికి ఇంటి పక్కనే ఉంటారు కల్వకుర్తిలో. వెంటనే ఫోన్ చేసి శరత్ గారికి ఫోన్ చేసి ఇట్లా అన్నయ్య ఇట్లా మా అన్నయ్య ఇట్లా స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్లో ఉన్నారు, డాక్టర్స్ ఏమో చాలా కష్టపడుతున్నారు, ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడాలని చెప్పిన తర్వాత మీరు వీడియో కాల్ చేసి దాదాపు 4 అవర్స్ ఒక మొబైల్ ఛార్జింగ్ కాకపోతే మళ్ళీ మాట్లాడి 4 అవర్స్ వీడియో కాల్ మాట్లాడి డాక్టర్ సాహు గారు, డాక్టర్ శరత్ గారు ఇద్దరు కలిసి నాకు ట్రీట్మెంట్ చేసి నా ప్రాణాలు కాపాడిన వ్యక్తులు. నిజంగా ఆ రోజు ట్రీట్మెంట్ చేసుకుంటే నేను ఇవాళ మెడికల్ హాస్పిటల్ వచ్చేవారికి ముందు మాట్లాడేవాడిని కాదు. దాంతో నిన్న కూడా ఒక పేషెంట్ లక్ష్మారెడ్డి గారికి ఒక ఫ్యామిలీ ఉంటాడు, అన్ని హాస్పిటల్కి వచ్చి 3 హాస్పిటల్కి వచ్చి నాకు ఫోన్ చేసింది, సార్ చాలా సీరియస్ అయిపోయింది సార్, హార్ట్ చాలా ఇబ్బంది వస్తుంది, ప్రాబ్లం అవుతుంది, చాలా హోప్స్ తక్కువ తీసుకుపోవడం చెప్తే నేనే డాక్టర్ శరత్ గారికి ఫోన్ చేసినాను. డాక్టర్ సార్ ఇట్లా చాలా ఇబ్బంది ఉందట, పేషెంట్ చాలా దగ్గర అని చెప్పిన తర్వాత వెంటనే కృష్ణప్రసాద్ గారు నిజంగా సర్జరీ చేసి ఆ ప్రాణాలు కాపాడితే నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇలా ఫోన్ చేసి ఏడ్చుకుంటే చాలా, అంటే ఆ ప్రాణాలు కాపాడింది కూడా మెడికల్ హాస్పిటల్. ఇవన్నీ నేను క్లియర్ చేసి చెప్పేది వాస్తవాలు జరిగినప్పుడు కూడా గతంలో చెప్పినా ఇక్కడ ఇక్కడనే చెప్పగలుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి ప్రాణాలు కాపాడేటువంటి హాస్పిటల్ వాళ్ళ మెడికల్ హాస్పిటల్ వాళ్ళ ఇన్ని దాదాపు 14,000 మందికి వాళ్ళు మీరు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఒకటే, ఈరోజు సమాజంలో కూడా హాస్పిటల్స్ అంటే పేదలు ఆ వచ్చిన వ్యాధి కంటే బిల్లు చూసి భయపడే పరిస్థితి. ఇటువంటి పరిస్థితి నుంచి సమాజంలో ఎంత భయం ఉందో ఆ భయం పోవాల్సిన అవసరం. నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను. మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఒక రేటు, అడ్మిట్ డిశ్చార్జ్ అయినప్పుడు ఇంకో రేటు, ఇట్లా ఒక భయానక వాతావరణం ఇలా సమాజం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా పేదలకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నాయి, అనేక స్కీమ్స్ వస్తున్నాయి. బట్ దాన్ని కాకుండా ఇవాళ ప్రజలకు
అరే ఒక పెద్ద హాస్పిటల్ పోతే వ్యాధి నయమైతే ఒక నమ్మకం వాళ్ళది. కానీ మన మీద నమ్మకంతో వచ్చే పేషెంట్స్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే కోవిడ్ అప్పుడు చాలా హాస్పిటల్స్లో నేనే పట్టాను, చాలా హాస్పిటల్స్ కూడా వార్నింగ్ ఇచ్చిన, చాలా హాస్పిటల్ హెచ్చరించినప్పుడే లేదు మీరు పేద మీద ఆడుకోవాలి తప్ప మీరు డబ్బుల కోసం కక్కుర్తిపడి పేదల ప్రాణాలతో ఆడుకోవద్దని చెప్పి చాలా హాస్పిటల్స్ వార్నింగ్ ఇచ్చినాయి. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత మనం మెడికల్ హాస్పిటల్లో ఫ్యామిలీ హెల్త్ కార్డ్ ఇవ్వడం వల్ల 15 to 50% డిస్కౌంట్ ఇస్తున్నారు కదా. ఇది చాలా మంది పేద పేషెంట్స్కి ఉపయోగపడుతున్నారు. కాబట్టి అన్ని హాస్పిటల్ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పేదలకు ఒక డిస్కౌంట్ సిస్టమ్ పెట్టండి, అట్లా చెప్పి బిల్లులు వచ్చి డిస్కౌంట్ పెట్టకండి. కాబట్టి అంతని ఆదుకునే ప్రయత్నం చేయండి. మన హాస్పిటల్స్ అనే ప్రజలకు ఒక విశ్వాసం నమ్మకం సమాజంలో కూడా ఏర్పడాలి. వాళ్ళ ఆస్తులకు కానీ బిల్లు కట్టే పరిస్థితి నుంచి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయాలి. దీనికి భిన్నంగా వాళ్ళ మెడికల్ హాస్పిటల్ తప్పకుండా ఉంటుంది కూడా. ఎందుకంటే కరీంనగర్లో చాలా మంది పేషెంట్లు ఇస్తున్నారు, చాలా తక్కువ బిల్తోని ఎక్కువ ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవాళ ఇలాంటి మెడికల్ హాస్పిటల్స్లో మనం కూర్చోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మెడికల్ హాస్పిటల్కి యాజమాన్యానికి మరి కష్టపడి పనిచేస్తున్న సిబ్బందికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మీరు సక్సెస్ కావాలని చెప్పి పేదల సేవ యోగంలో ఇంకా సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చదువుకుంటున్నాను. జై భారత్, జై శ్రీరామ్. అట్లాంటి ఏమైనా మాకు ముఖ్య అతిథి గారు యూత్ లీడర్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఎన్నో వైవిధ్యమైనటువంటి కార్యక్రమాలతో పద్ధతులతో తెలంగాణ స్టేట్ ఫస్ట్ బీజేపీ ప్రెసిడెంట్ గా, తర్వాత ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నో ఉన్నతమైనటువంటి పదవుల్ని అభివృద్ధిస్తూ అశేషమైనటువంటి ఆదరణ పొందినటువంటి గొప్ప నాయకులు ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మైన్స్ శ్రీ కిషన్ రెడ్డి గారిని శుభ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి హోంశాఖ సహాయ మంత్రులు మిత్రులు బండి సంజయ్ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రులైనటువంటి మిత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి కంటోన్మెంట్ శాసనసభ్యులు గణేష్ గారు, అదేవిధంగా కార్పొరేటర్స్ దీపిక గారు, సుచిత్ర గారు, హేమలత గారు, ఈనాటి కార్యక్రమానికి మరి మనందరినీ ఆహ్వానించి ఒక ఆరోగ్య పండుగ వాతావరణంలో మరి 9 బ్రాంచీలు ఏర్పాటు చేసి తెలంగాణలో ఈరోజు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో అద్భుతంగా సంగీత థియేటర్ ఉన్నటువంటి ఈ స్థానంలో హాస్పిటల్ నిర్మాణం చేసి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ మల్కాజ్గిరి చుట్టుపక్కల కంటోన్మెంట్ అదేవిధంగా ఉబ్బలి ప్రాంతాలకు అందుబాటులో ఉండే విధంగా అద్భుతంగా మెడికల్ హాస్పిటల్ బ్రాంచ్ని మరి ఆధునికమైనటువంటి టెక్నాలజీతో అద్భుతమైనటువంటి అనుభవంతో ఈరోజు మనకు మరి ఈ హాస్పిటల్ ఏర్పాటు చేసినటువంటి మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్ అనిల్ గారు, అదేవిధంగా ఈడి శరత్ గారు, అదేవిధంగా కృష్ణప్రసాద్ గారు, ప్రమోద్ కుమార్ గారు, హరికృష్ణ గారు, మిగతా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అతిథులు, హాస్పిటల్ సంబంధించినటువంటి డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, అదేవిధంగా పత్రికా మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు మనం చూస్తున్నాం, మనము పెరుగుతున్నటువంటి ఈ యొక్క వ్యవస్థలో హాస్పిటల్స్ యొక్క ప్రాధాన్యత పెరిగింది. మనం తీసుకున్నటువంటి ఆహారం మనం ఇంట్లో అనుకుంటాం చాలా శుభ్రంగా వండుకున్నాము, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, చాలా బాగా వండుకొని తింటున్నాము మనం అనుకుంటాం. కానీ ఈరోజు మనకు తెలియదు, మనం తింటున్నటువంటి ఆహారంలో అత్యధికమైనటువంటి శాతము కెమికల్స్ ఉన్నాయి. మనం తీసుకున్నటువంటి నీరులో అనేక రకాల ఈరోజు కలుషితమై ఉన్నాయి. మనం పీలుస్తున్నటువంటి ఆయిల్ గాలి రేపులతో అది కూడా ఈరోజు కాలుష్యంగా ఉన్న విషయం మనకు తెలియదు. మనకు తెలియకుండానే
ఈరోజు సమాజంలో ఎవరైతే మనం ఉన్నామో అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నాము. అందుకే రకరకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి. నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యేంత వరకు హాస్పిటల్ ఏదైనా తెలియదు. మా అమ్మమ్మనే డాక్టర్ ఉండేనా, ఏ అలోపతి డాక్టర్ కూడా అవసరం ఉండేది కాదు. కానీ ఈరోజు పరిస్థితి రకంగా గర్భంలో ఉన్నప్పుడే, పిల్లలు గర్భంలో ఉన్నప్పుడే ఈరోజు డాక్టర్ అవసరం వచ్చింది. ఆ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు మనకు ఉన్నది. దీన్ని మనందరం కూడా జాగ్రత్తగా చూడాల్సినటువంటి అవసరం. ఈరోజు మెడికల్ హాస్పిటల్ అద్భుతంగా ఈరోజు అనేక రాష్ట్రాలలో పాటు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ యొక్క 4 రాష్ట్రాలలో ప్రముఖమైనటువంటి నగరాలలో అవసరమైనటువంటి ప్రాంతాలలో తమ బ్రాంచ్లను ఓపెన్ చేసుకుంటూ ఈరోజు 1 కోటి మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే మరి చిన్న విషయం కాదు. వేలాది మంది సిబ్బందికి, వందలాది మంది డాక్టర్లకు మరి ఈరోజు ఇక్కడ కల్పించడం ఏదైతున్నదో మరి చాలా గొప్ప విషయం మనం వేస్తాము. నేను అప్పుడప్పుడు లెక్కేస్తుంటాను. మా కోల్ ఇండియాలో అనేక వందలాది మంది డాక్టర్స్ ఉంటారు. సుమారు 100 బ్రాంచ్లు ఉంటాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్. వాళ్ళ కోసం ఆలోచన చేసినప్పుడే చాలా ఇబ్బంది ఉంటుంది. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడే ఇబ్బంది అయినప్పుడు ప్రైవేట్ సెక్టార్లో ఇన్ని బ్రాంచీలు మెయింటైన్ చేయడం, ఇంతమంది డాక్టర్లను ఒక మాట చెప్పారు, నా దగ్గరికి ఎవరైనా వస్తే మళ్ళీ వెళ్ళిపోరు, మా దగ్గరనే అటాచ్మెంట్తో, ప్రేమతో, ఆప్యాయతతో ఉంటారు. అది గొప్ప విషయం. ఈరోజు డాక్టర్లు మనం చూసుకుంటాం. ఈరోజు ఈ హాస్పిటల్లో మనం నెక్స్ట్ మంత్ ఇంకో హాస్పిటల్లో తిరుగుతుంటాం. కానీ మెడికల్ ఎవరైనా ఆ డాక్టర్ వస్తే ఇక్కడనే పర్మనెంట్గా మరి ఒక ఫ్యామిలీ లాగా, మెడికల్ ఫ్యామిలీ లాగా మా దగ్గర ఉంటారని చెప్పడం ఏంటో చాలా గొప్ప విషయం అని మనం చేస్తున్నాం. ఈరోజు మనిషికి చాలా మేము ప్రతిరోజు మా దగ్గరకు వస్తుంటారు. పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైనా సరే వాళ్ళకి మంచి వైద్యం కావాలని కోరుకుంటారు. వాళ్ళకి ఆస్తు లేకపోయినా, చేతిలో డబ్బు లేకపోయినా ఒక తపన, మా కుటుంబ సభ్యుడు, తల్లి కానీ, తండ్రి కానీ, భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, బంధువులు కానీ ఆరోగ్యం బాగుండాలి, ప్రాణాలు బతికించుకోవాలనేటువంటి తపన ఈరోజు ప్రజల్లో పెరిగింది. కాబట్టి ప్రతిరోజు మేము ఏ హాస్పిటల్కు ఫోన్ చేయబోతున్నాం, ఎక్స్క్లూజివ్గా వ్యక్తులు పెట్టుకొని హాస్పిటల్లకు మాత్రమే ఫోన్ చేసేటువంటి బాధ్యత కూడా ఇస్తాము. ఆ రకంగా మా పిఏ అదే పని చేస్తుంటాడు. మా పిఏ ఈరోజు 100 ఫోన్లు చేస్తే 90 ఫోన్లు హాస్పిటల్లో చేస్తారు. అంతా ఈరోజు ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చింది. మనకు తెలుసు, మనం చిన్నగా ఉన్నప్పుడు మనకు తల్లి డాక్టర్, పెద్ద అయిపోయిన తర్వాత మీకు మీరే డాక్టర్. ఈ 2 ప్రధానంగా మనం చూసుకోకపోతే మిగతా డాక్టర్లు ఏం చేయలేము. మనం ప్రతిరోజు చూస్తున్నాం, మన జీవన విధానంలో మార్పులు వచ్చినాయి. ఈరోజు మన ఇంట్లో కూడా వంట చేసినప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ ఏది ఉండదు. మనము ఏ రోజు కూడా కింద కూర్చున్న పరిస్థితి ఉండదు. బాత్రూంలో ఉండే షవర్, టాయిలెట్కి వెళ్తే ఇంకో రకంగా కబోర్డు, మరి కూర్చున్నప్పుడు డైనింగ్ టేబుల్, వంట చేస్తాం నిలబడి వంట చేయడం, పొయ్యి ఉండదు, ఏది ఉండదు. అంత ఆరోగ్యానికి, శరీరానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా, శారీరక శ్రమ లేకుండా ఈరోజు జీవనం కొనసాగిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అనేక రకాల మరి అనారోగ్యం గురయ్యే ప్రమాదం ఉంది. గతంలో మనం చూస్తాం, నేను 5-6 కిలోమీటర్లు నడిచి స్కూల్కు నడిచి వచ్చేట్టుంటాను. ఇప్పుడు ఏ పరిస్థితి లేదు. ఇంటి నుంచి బయటకు వెళ్తే కారు, లేదా ఆటో, మోటార్ సైకిల్, మళ్ళీ ఆఫీసులకు వెళ్ళాలి ఏసీ రూము. ఈరోజు ఏ రకంగా మనిషికి ఇబ్బంది లేకుంటే దాని కారణంగా అనేక రకాల అనారోగ్యాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈరోజు మనకు మనమే డాక్టర్లు ఎందుకు అంటున్నామంటే ఆ దిశలో ఆలోచన. అందుకే ప్రధానమంత్రి గారు చెప్పారు, ఆయన 2-3 విషయాలు తీసుకొచ్చారు. ఒకటి, ఆయన ప్రధానమంత్రి అయినటువంటి 2వ నెలలోనే స్వచ్ఛ భారత్ అని కార్యక్రమం పెట్టారు. ఈ స్వచ్ఛ భారత్ కారణంగా ఇళ్లలో ఈరోజు మేము సర్వే చేయించాం. ప్రతి ఇంటింట్లో స్వచ్ఛ భారత్ రాకముందు బస్తీలలో ఎంత మెడిసిన్ మీద ఆరోగ్యం కోసం హాస్పిటల్ ఖర్చు అయ్యిందంటే, స్వచ్ఛ భారత్ వచ్చిన తర్వాత చాలా కుటుంబాలలో డబ్బులు సేవ్ అయింది. అది ఒక ఎంత సక్సెస్ అయిన తర్వాత అవేర్నెస్ వచ్చింది. ఈరోజు 5వ తరగతి చదివేటువంటి స్కూల్లో అబ్బాయిని అడిగినా కూడా స్వచ్ఛ భారత్ అంటే ఇది చెప్తాడు. కాబట్టి మన ఇల్లు, మన బస్తీ, మన నగరము, మన దేశం స్వచ్ఛ భారత్గా ఉంటే దాని కారణంగా మన ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్యం ఇబ్బంది ఉండదు. 2వది యోగా. యోగా చేస్తా కూడా డాక్టర్ అనుకుంటుండొచ్చు, ఏదో డాక్టర్ మాకంటే ఏ డాక్టర్ అయినా కూడా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరు కూడా అనారోగ్యంగా ఉండాలని కోరుకోరు. కాబట్టి మన ఆరోగ్య భారత్, మన దేశం ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితులు ఉండాలంటే యోగా అనేటువంటిది కూడా అవసరం.
ఎందుకు యోగా అంటే నేను ఇంతకుముందు చెప్పాను, మన మనిషికి, మన మనస్సుకు, మన శరీరానికి ఏ రకమైనటువంటి శ్రమ ఇవ్వం కాబట్టి యోగా చేసినట్లయితే అనేక విషయాలలో మనకు సక్సెస్ రేట్ ఉంటుంది. మనం చేస్తున్నటువంటి పనిలో, మన ఆరోగ్యంలో, మనము చేస్తున్నటువంటి వృత్తిలో సక్సెస్ రేట్ ఉంటుంది. డాక్టర్లు కూడా అనేక కార్పొరేట్ హాస్పిటల్స్లో యోగా రూములు ఉంటాయి డాక్టర్లకు సమయం దొరికినప్పుడు. కాబట్టి వాళ్ళు యోగా ఎందుకు చేస్తారంటే వాళ్ళు బాగా ఉండాలి, మనకు మంచిగా చూడాలి. కాబట్టి మనం కూడా యోగా అనేటువంటిది చేయాలి. ఈరోజు మనకు తెలుసు హెల్త్ అనేటువంటిది ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రాథమికమైనటువంటి బాధ్యత. అందుకే నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆయుష్మాన్ భారత్ అనేటువంటి స్కీమ్ తీసుకొచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయలైనటువంటి ఇన్సూరెన్స్ స్కీమాలు కల్పించారు. అద్భుతంగా దేశమంతా జరుగుతుంది. మారుమూల ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియా జరుగుతుంది. ఇటీవల నిర్ణయం తీసుకున్నాం. 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకు ఆదాయంతో సంబంధం లేకుండా ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయినా కూడా 70 సంవత్సరాలు దాటితే వాళ్ళకు ఉచితంగా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ట్రీట్మెంట్ ఇస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, మంచి పిల్లలు చాలా ఉన్నతమైనటువంటి మరి వ్యాపారం చేస్తున్నప్పటికీ, ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. చాలా మంది బస్సులలో తిరుగుతున్నప్పుడు చాలా ఇబ్బంది పడతారు. నా కొడుకు నన్ను పట్టించుకోవడం లేదు, నా బిడ్డ నన్ను పట్టించుకోవడం లేదు, నాకు ఆరోగ్యానికి ఇబ్బందిగా ఉంది, మెడిసిన్స్కు డబ్బులు లేవు, ట్రీట్మెంట్ లేదు, నాకు ఈ డిసీజ్ ఉంది అని పెద్దలు చెప్పుకుంటుంటారు. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆదాయంతో సంబంధం లేకుండా రిటైర్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఒక సాధారణ పేదవాడైనా కూడా 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకు కులాలతో ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్తాను. ఎందుకంటే ఈరోజు పిల్లలు పట్టించుకోవడం లేదు. కాబట్టి వృద్ధాపంలో ఉన్నప్పుడు ఇంకా అనేక రకాల సమస్యలు వస్తాయి. అలాంటి వాళ్ళను మన కుటుంబాలలో ఉన్నటువంటి వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రకమైనటువంటి డాక్టర్ల సహకారంతో వాళ్ళు బతుకున్న రోజులు వాళ్ళు అన్ని రకాలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో కూడా ఈ రకంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మనకు తెలుసు హైదరాబాద్ నగరం చాలా అద్భుతమైనటువంటి నగరం, అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం. ఈ రకమైనటువంటి హాస్పిటల్స్ అవసరం. మేము అనేక దేశాలతో మాట్లాడుతుంటాం. ఈరోజు ఆఫ్రికన్ కంట్రీస్ సంబంధించినటువంటి వాళ్ళు పేషెంట్స్ ఈరోజు ఉదయం ఫ్లైట్లో వస్తున్నా కూడా చాలా మంది ఢిల్లీ నుంచి వచ్చారు. ఎందుకు వస్తున్నారు హైదరాబాద్ అంటే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కి వస్తున్నారు. ఆ రకంగా హైదరాబాద్ ఈరోజు హెల్త్ సెంటర్ అయిపోయింది. హైదరాబాద్ ఈరోజు వ్యాక్సిన్ సెంటర్ అయిపోయింది. హైదరాబాద్ ఈరోజు ఫార్మా సెంటర్ అయిపోయింది. హైదరాబాద్ ఈరోజు ఐటీ సెంటర్ అయిపోయింది. హైదరాబాద్ ఈరోజు డిఫెన్స్ రీసెర్చ్ అయిపోయింది. హైదరాబాద్ ఈరోజు డిఫెన్స్ ప్రొడక్షన్ పెరిగింది. హైదరాబాద్ ఈరోజు రియల్ ఎస్టేట్ చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి అలాంటి హైదరాబాద్ నగరంలో మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఈ రకంగా ఈ సెంటర్లో అద్భుతమైనటువంటి హాస్పిటల్ పెట్టేందుకు అనిల్ కుమార్ గారికి మరి మిగతా మిత్రులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు తెలుసు హైదరాబాద్ ఈరోజు ఏ రకంగా ముందుకెళ్ళింది. మన కష్టకాలం వచ్చింది. కరోనా వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడింది. ఆ రోజు దేవుడు మనకు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ముందు నిలబడి కరోనాతో పోరాటం చేసింది ఎవరంటే డాక్టర్లు అన్ని సందర్భాల్లో పనిచేస్తున్నారు. ప్రాణాలకు తెగించి నర్సులు కానీ, పారామెడికల్ సిబ్బంది కానీ, డాక్టర్లు కానీ అద్భుతంగా ఇంట్లో ఎవరికైనా కరోనా వచ్చిందంటే భార్య, భర్త, కొడుకు, బిడ్డ ఎవరు తల్లి దగ్గరికి వెళ్ళేవారు. సొంత తల్లి చనిపోతే మున్సిపాలిటీ వాళ్ళు శోధన చేస్తారు తప్ప చివరి చూపు కూడా రాలేదు. అటువంటి కష్ట పరిస్థితుల్లో కూడా మన దేశంలో మన డాక్టర్లు అద్భుతమైనటువంటి సేవలు అందించి కష్టకాలంలో మనం ఆదుకున్నారని పనిచేస్తాం. అప్పుడు తెలుస్తుంది ఎవరు నిజమైనటువంటి డాక్టర్. చాలా మంది నాకు తెలుసు డాక్టర్లు 2 రోజులకు ఒకసారి ఒక రోజుకు ఇంటికి వస్తే గేట్ కాడ టిఫిన్ బాక్స్ పెట్టేటోళ్ళు, ఇంటికి ఆనిచ్చేటోళ్ళు కాదు అపార్ట్మెంట్ వాళ్ళు. గేట్ కాడ టిఫిన్ బాక్స్ పెడితే గేట్ కాడ నుంచి 5 ఫ్లోర్ నుంచి పిల్లలను భార్యను చూసుకొని ఆ టిఫిన్ బాక్స్ తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినటువంటి వేల సంఘటనలు మన దేశంలో జరిగినాయి, మన హైదరాబాద్లో జరిగినాయి. అటువంటి పవిత్రమైనటువంటి వృత్తి, ప్రాణాలకు తెగించి కూడా పేషెంట్స్కు సేవలు అందించేటువంటి వృత్తి ఈ యొక్క డాక్టర్స్ వృత్తి అనే సందర్భంగా పనిచేస్తుంది. దాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. మనకు తెలుసు హైదరాబాద్ ఇంట్లో వ్యాక్సినేషన్ ప్రపంచంలో కేంద్రమైంది. ఆ రోజు ప్రధానమంత్రి గారు ఇక్కడ జిహెచ్ఎం సెలక్షన్ జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి గారు బేగంపేట ఎయిర్పోర్ట్ దిగారు. అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను. మాకెవరికి ఫోన్ చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పలేదు. నేరుగా విమానం దిగి భారత్ బయోటెక్ అనే కంపెనీకి వెళ్ళారు. 6 గంటలు ఆ భారత్ బయోటెక్ కంపెనీలో ఉన్నాడు. ఏంటి అంటే వ్యాక్సిన్ ద్వారా పరిశోధన చేయడం కోసం, ప్రోత్సహించడం కోసం ప్రధానమంత్రి గారు వచ్చారు.
ఇక్కడ నుంచి పూనాకి వెళ్ళాడు, పూనా నుంచి అహ్మదాబాద్కి వెళ్ళాడు. ఒక ప్రధానమంత్రి వ్యాక్సిన్ కనుగొనాలి, వ్యాక్సిన్ ద్వారా నా దేశ ప్రజలు ప్రాణాలు రక్షించాలని చెప్పి ఈరోజు ఏ రకంగా మరి అంకిత వ్యాక్సిన్ మన హైదరాబాద్ నగరము ప్రపంచానికే కేంద్రమైంది. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి 150 దేశాలకు భారతదేశంలో అందులో హైదరాబాద్లో తయారైనటువంటి వ్యాక్సిన్ ఉచితంగా అనేక దేశాలకు పంపించి అనేక దేశాలకు సంబంధించినటువంటి ప్రాణాలు కాపాడినటువంటి భారతదేశము హైదరాబాద్ వ్యాక్సిన్ అని ఈ సందర్భంగా మనం చేస్తాము. అటువంటి అద్భుతమైనటువంటి మన హైదరాబాద్ నగరంలో ఈరోజు ఈ యొక్క మెడికవర్ హాస్పిటల్స్ రావడము చాలా సంతోషమని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రపంచ దేశాలలో పారామెడికల్ సిబ్బందికి, డాక్టర్లకు మరి చాలా అవసరం ఉంది. వాళ్ళు ఎక్కడ చూస్తూ ఉన్నారంటే మన భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు. ఇటీవల జపాన్కు ప్రధానమంత్రి వెళ్ళారు. 50,000 మందిలో 30,000 మందికి పైగా మెడికల్ సిబ్బంది కావాలని జపాన్ అని చెప్పారు. ఎందుకంటే అక్కడ సీనియర్ సిటిజన్స్ ఎక్కువ. కాబట్టి ఈరోజు అందుకే ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాం, మన పిల్లలందరూ కూడా చదువుకోవడం కోసము చిన్న దేశాలకు వెళ్ళేవారు. చిన్న ఇళ్లలో మెడికల్ కాలేజీలు పెట్టి ఏదో సర్టిఫికేట్ ఇచ్చి మనకు పంపించారు వాపస్. అందుకే మన పిల్లలు ఇతర దేశాలకు ఎందుకు వెళ్ళాలా, మనమే మెడికల్ కాలేజీ పెట్టాలని రోజు జిల్లాకు మెడికల్ కాలేజీ, ఎయిమ్స్ హాస్పిటల్స్, ఎయిమ్స్ మెడికల్ కాలేజీ, ఈఎస్ఐ మెడికల్ కాలేజీ అనేక రకాలుగా దేశమంతా పెంచుతా ఉన్నాం. మెడికల్ సీట్లు పెంచుతా ఉన్నాం, పీజీ సీట్లు పెంచుతా ఉన్నాం. కాబట్టి రానున్న రోజుల్లో భారతదేశము ప్రపంచానికే మెడికల్ హబ్గా వెళ్ళే విధంగా, ఎందుకంటే మన దేశంలో ఉన్నది యూత్ పాపులేషన్ ఎక్కువ. మన యూత్ పాపులేషన్ ఏతున్నదో వాళ్ళ ద్వారా ప్రపంచాన్ని శాసించాలి, యువ మేధస్సు ద్వారా ప్రపంచాన్ని శాసించాలి అంటే తప్పకుండా మన దేశంలో డాక్టర్లు కూడా పెరగాలి. రానున్నటువంటి రోజుల్లో మెడికల్ అద్భుతమైనటువంటి డాక్టర్లు ఎక్కడంటే భారతదేశం, అద్భుతమైనటువంటి హాస్పిటల్స్ ఎక్కడంటే భారతదేశం అనే విధంగా, కేర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఎక్కడుందంటే భారతదేశం అనే విధంగా మనం ప్రపంచాన్ని శాసించాలి. ఆ దిశలో ఈ రకమైనటువంటి హాస్పిటల్స్ రావడం, ఇందులో అద్భుతమైనటువంటి పరిశోధన, ప్రతి ముఖ్యమైనటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా R&D డివిజన్ ఉండాలి. డాక్టర్లు పరిశోధన చేయడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి. ప్రభుత్వాలు కూడా పరిశోధన చేయడం కోసం అన్ని రకాల అనుమతులు ఇవ్వాలి. ఆ దిశలో మన మెడికల్ కాలేజీలో కానీ పరిశోధనకి ఎవ్రీ కార్పొరేట్ హాస్పిటల్ దేర్ షుడ్ బి R&D డివిజన్. ఆ రకంగా ప్రతి కార్పొరేట్ ఆఫీసులో ఇంత పెద్ద బ్రాంచ్ నేను అనిల్ గారు కొడతాను, చిన్న మీరు R&D డివిజన్ ఉండొచ్చు, లేకపోతే ఒక డివిజన్ పెట్టి మీరు ఏదైతే ఇంతకుముందు మరి మిత్రుడు చెప్పారు, అనిల్ కృష్ణ గారు చెప్పారు, అదేవిధంగా శరత్ గారు చెప్పారు, మేము ట్రీట్మెంట్ ఇస్తే 100 మందికి ట్రీట్మెంట్ ఇస్తే కానీ నేను 100 మంది డాక్టర్లకు ట్రీట్మెంట్ మరి శిక్షణ ఇస్తే అతను 1000 మందికి నా ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతామని చెప్పారు. అద్భుతమైనటువంటి అంశం. చాలా మంది డాక్టర్లు నాకు తెలిసిన వాళ్ళు చూసుకుంటాం, వాళ్ళు అనేక దేశాలు తిరుగుతుంటారు. అప్పుడప్పుడు మా కోపం కూడా వస్తుంది, ఎప్పుడు హాస్పిటల్ ఉన్నాడు ఆయన అనేక దేశాలు తిరుగుతున్నాడు. ఇప్పుడు శరత్ గారు చెప్పిన తర్వాత అది వాస్తవం అనిపించింది, కావాలనిపించింది. ఎందుకంటే ఒక డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తే 100 మందికి ట్రీట్మెంట్ చేస్తారు. కానీ చాలా అనుభవం ఉన్నటువంటి డాక్టర్, టాలెంట్ ఉన్నటువంటి డాక్టర్, మంచి డాక్టర్ 100 మంది డాక్టర్లకు శిక్షణ ఇస్తే 100 × 100 మందికి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి సాటిస్ఫాక్షన్ ఆ పెద్ద డాక్టర్ దొరుకుతుంది. ఆ రకంగా శరత్ గారు చెప్పినటువంటి విషయం చాలా వాస్తవము. రానున్న రోజుల్లో ఆ రకంగా ప్రపంచమంతా కూడా, ఇప్పుడు అమెరికాకి వెళ్ళినా, హూస్టన్కి వెళ్ళినా, వాషింగ్టన్ డీసీకి వెళ్ళినా, న్యూయార్క్ వెళ్ళినా అనేకమైనటువంటి పెద్ద హాస్పిటల్లో డాక్టర్స్ ఎవరంటే ఇండియన్ కమ్యూనిటీ. కాబట్టి రానున్న రోజుల్లో మన దేశానికి ఉన్నటువంటి గొప్ప సంపద ఏదంటే మానవ సంపద. మన దేశానికి గొప్ప శక్తి ఏంటంటే యువశక్తి. మానవ శక్తి, మానవ సంపద, యువశక్తి మన దేశంలో ఉన్నది. దీన్ని మనము ప్రాపర్గా ఛానలైజ్ చేసి ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితి కావాలంటే అందులో ప్రధానమైనటువంటి ఐటీ, అదేవిధంగా మెడికల్, ఈ 2 సెక్టార్స్ భారతదేశానికి ఈరోజు స్పెషలైజ్డ్ సెక్టార్స్. ఈ 2 సెక్టార్స్ మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకమైనటువంటి హాస్పిటల్స్ నేను కోరుతా ఉన్నాను. రానున్న రోజుల్లో శరత్ గారిని, అదేవిధంగా అనిల్ కృష్ణ గారు కోరుతాను, వీలైతే మెడికల్ కాలేజ్ కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. కాలేజీలు అవసరం ఉంది, మంచి కాలేజీలు అవసరం ఉంది. మంచి కాలేజీలు వారి ద్వారా మంచి శిక్షణ పొందినటువంటి విద్యార్థులు రావాల్సిన అవసరం ఉంది.
మీ దగ్గర డాక్టర్సే ఈనాడు మంచి డాక్టర్స్ ఉన్నారు కాబట్టి మెడికల్ కాలేజ్ పెట్టడం మీకే పెద్ద కష్టం కాదు. కాబట్టి మంచి మెడికల్ కాలేజీలు రావాలి, మంచి హాస్పిటల్స్ రావాలి, అనుభవం ఉన్నటువంటి డాక్టర్లు తయారు కావాలి. ఆ దిశలోనే మీరందరూ ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటూ మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఈ హాస్పిటల్ పెట్టినందుకు, ఎందుకంటే ఈ సంగీత్ థియేటర్ మనకు తెలుసు, సుమాగా చెప్పినట్టు మేము అప్పుడప్పుడు ఈ సంగీత్ థియేటర్ ఇంగ్లీష్ సినిమా చూడడం కోసం వచ్చేవాళ్ళం. మేమంతా మా పార్టీ వర్గంలో కలిసి వచ్చాము, ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి వచ్చేవాళ్ళం. అంటే టైం ఉండేది కాబట్టి ఆ రకంగా అటువంటి సంగీత్ థియేటర్ స్థానంలో ఈరోజు మెడికల్ అద్భుతమైనటువంటి బ్రాంచ్ హాస్పిటల్ రావడం చాలా సంతోషము. ఈ హాస్పిటల్ ఎవరైనా వచ్చినప్పటికీ, ఎంత బాధతో వచ్చినప్పటికీ, ఎంత కష్టంతో వచ్చినప్పటికీ తిరిగి వెళ్ళేటప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంతో తిరిగి వెళ్ళే విధంగా మరి ఈ యొక్క హాస్పిటల్కు, ఈ హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్లకు, ఈ హాస్పిటల్లో పనిచేసేటువంటి పారామెడికల్ సిబ్బందికి ఆ రకమైనటువంటి శక్తి భగవంతుడు ఇవ్వాలని, ఆ రకంగా ఇక్కడ వచ్చేటువంటి పేషెంట్లకు ఆ రకంగా ఆశిస్తూ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి ఈ మేనేజ్మెంట్ సిబ్బందికి, మిగతా డాక్టర్లకు, పారామెడికల్ సిబ్బందికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అంటే ఒక రాజకీయ నాయకులుగా ఇంత బిజీ షెడ్యూల్తో ఉండేటువంటి మీరు చాలా ఉత్సాహంగా, ఎక్కడా కూడా టైర్డ్ అనేటువంటి వర్డ్ కూడా మీ డిక్షనరీలో లేకుండా మీరు కనిపిస్తూ ఉంటారు. మీ ఆరోగ్య రహస్యం ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ డైట్ కానీ, మీ ఎక్సర్సైజ్ కానీ. ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి మితాహారం, తక్కువ ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యం అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతుంది. రెండు, నేను ఈ రకంగా ఉండడానికి కారణము చిన్నప్పుడు నేను డిగ్రీ వరకు చదివినప్పటి వరకు కూడా నాకు శారీరకంగా కానీ, లేక నేను పెరిగినటువంటి వాతావరణంలో కానీ, ఉదాహరణకు ఆ రోజు ఫెర్టిలైజర్ లేదు, ఒక షుగరు, ఉప్పు తప్ప మిగతా అన్నీ కూడా మా పంటల్లో మేమే పండించుకున్నాం. మా ఇంట్లో అన్ని రకాలు, ఎవ్రీథింగ్ ఓన్లీ టూ. ఒకటి షుగర్, రెండు సాల్ట్ తప్ప అన్నీ మేమే మంచి మా యొక్క ఫెర్టిలైజర్, కెమికల్ ఫెర్టిలైజర్ లేకుండా న్యాచురల్ సంబంధించినటువంటి ఫార్మింగ్ ద్వారా మేము ఆ రకంగా మంచి ఆహారం తినొచ్చున్నాం. అది ఇప్పుడు ఉపయోగపడుతూ ఉంది. కాబట్టి తప్పకుండా అందరం కూడా తక్కువ ఆహారం తినడం. ప్రధానమంత్రి గారు మనం చెప్తారు 10% ఆయిల్, మీరు వాడేటువంటి ఆయిల్ ఏదైతుందో మీ కూరల్లో కానీ, మీ ఇంట్లో కానీ ఉపయోగించేటువంటి ఆయిల్ 10% మీరు క్యాలిక్యులేట్ చేసి తగ్గించాలని చెప్తారు. లెక్కండి, మీరు ఎన్ని లీటర్లో ఆయిల్ వాడుతున్నారో నెలలో, రోజులో ప్రతి 10% ఫస్ట్ ప్లేస్లో తగ్గించండి. ఆయిల్ తగ్గించితే అనేక రకాల సమస్యలు పరిష్కారం అవుతుంది. సాల్ట్ తగ్గించండి, మిర్చి తగ్గించండి. ఈ రకంగా కొంతమంది జాగ్రత్తలు, ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను మీకు మీరే డాక్టర్ అని. కాబట్టి మీకు మీరే డాక్టర్ అయినప్పుడు యోగా ఇతరత్ర కాకుండా తినేటువంటి ఆహారంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్లు కొంతమంది చెప్పారు. కాబట్టి ఇవన్నీ చేస్తే కొంత బాగుంటుందని నా అభిప్రాయం. ధన్యవాదాలు. సో మచ్. సో కిషన్ రెడ్డి గారికి సాల్ట్, షుగర్ ఇవన్నీ మనం తగ్గించుకున్నట్టయితే హాస్పిటల్ బిల్ కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇది ఫైనల్గా మనకి ఈరోజు దొరికినటువంటి చాలా మంచి మెసేజ్. సో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి అతిథులకి ఇప్పుడు ఫెలిసిటేషన్. ముందుగా డాక్టర్ జి అనంతకృష్ణ గారిని, మన మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టు ప్లీజ్ ఫెలిసిటేట్ యూనియన్ మినిస్టర్ ఫర్ కోల్ అండ్ మైన్స్ జి కిషన్ రెడ్డి గారు. Who has been very kind enough to give us time and also a beautiful message today at our Medicover inauguration. Thank you so much, sir. Dr. Sharad Garu, Dr. Anand Sharad Reddy Garu, Executive Director, to please felicitate Sri Bandi Sanjay Kumar Garu. Medicover చేసినందుకు వెంకటేశ్వర స్వామి లక్ష్మణి ఈరోజు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఈరోజు మా కార్యక్రమాన్ని విజిట్ చేసినందుకు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని వచ్చే వ్యక్తులుగా డాక్టర్ ఆనంద్ శరత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. డాక్టర్
ట్రాన్స్పోర్ట్ అండ్ సిటీ వెల్ఫేర్ తెలంగాణ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు. అలాగే డాక్టర్ కృష్ణప్రసాద్ గారు ఆ డైరెక్టర్ ప్లీజ్ కలిస్తే శ్రీ గణేష్ గారు ఆ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు శ్రీమతి కాంతం దీపిక గారు సుచిత్ర శ్రీకాంత్ గారు అండ్ శ్రీమతి హేమలత గారు. డాక్టర్ హరికృష్ణ గారు డాక్టర్ కృష్ణప్రసాద్ గారు ప్లీజ్ కలిస్తే కాంతం దీపిక గారు అలాగే శ్రీమతి సుచిత్ర శ్రీకాంత్ గారు శ్రీమతి హేమలత గారు. మా భార్యలు మీరే వంటింటికి సంబంధించినటువంటి రావాళ్ళు కాబట్టి తీసుకోవాల్సినటువంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయిల్ 10% వరకు తగ్గించమని ఇలాగే కిషన్ రెడ్డి గారు చెప్పారు. తలకి రాసుకోవడం మంచిదే కానీ వంట కాదు, ఎంత తగ్గిస్తే అంత మంచిది. మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మా అతిథులందరికీ కూడా ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాము. మెడికవర్ ఈరోజు మరొక కొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేసింది. Built on clinical depth driven by operational excellence, guided by people first philosophy. 23 hospitals, 16 cities, 5,500 plus hospital beds, 1,636 ICU beds, 150 plus advanced operation theatres, and a patient impact of 1 crore plus patients backed by 1,200 plus experienced doctors supported by 14,000 plus strong workforce. Expansion is just not the numbers. For better, safer and ethical healthcare, ప్రతి ఒక్క భారతీయుని చేరుకోవాలి అనే ఉద్దేశంతోనే మెడికవర్ హాస్పిటల్స్ స్థాపించడం జరిగింది. ఓకే, సో ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మా కార్పొరేటర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. అండ్ అలాగే డాక్టర్ శరత్ రెడ్డి గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. డాక్టర్ శరత్ గారు. సుమా గారు ఉంటే అన్ని మీటింగ్స్ ఎండ్లెస్గా ఉంటాయి. దిస్ మీటింగ్ హ్యాస్ టు ఎండ్. సో థ్యాంక్ యూ ఆల్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మెడికవర్ 24th హాస్పిటల్ని ఇనాగరేట్ చేసిన అవర్ చీఫ్ గెస్ట్ కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మెడికవర్ ఫ్యామిలీ నుంచి. అండ్ సార్ మీకు తెలిసినట్టుగా మెడిటేషన్ యోగా we also promote in hospital meditation and yoga, and I myself is heartfulness practitioner, I do meditation regularly. And next ఏదైతే మీరు R&D గురించి చెప్పారో మెడికవర్ హాస్పిటల్లో ఆల్మోస్ట్ మనం 10 years నుంచి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ రన్ చేస్తున్నాము. అండ్ వీ స్టార్టెడ్ ఎ జర్నల్ for even publications, even research publications. So this is the only hospital which runs a journal in entire India. So మీ విజన్కి అదే డైరెక్షన్లో ఆల్రెడీ మేము వర్క్ చేస్తున్నాము. డెఫినెట్గా ఈ సజెషన్స్ని తీసుకొని ఫర్దర్గా విల్ వర్క్ టువర్డ్స్ మేకింగ్ అవర్ కంట్రీ టార్చ్ బేరర్ ఫర్ ఈవెన్ ఆల్ అదర్ కంట్రీస్. అండ్ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన బండి సంజయ్ గారు, సో నాకు బాగా మిత్రులు, నేను అన్నాను అంటూ ఉంటాను. సో ఈ ప్రోగ్రాం గురించి నేను అడిగినప్పుడు తనే ముందుండి ఇది మన హాస్పిటల్లో నేను వస్తాను అని తనే ముందుండి తనే గౌరవనీయులు కిషన్ రెడ్డి గారితో మాట్లాడి అన్నీ తనే డేట్ అన్నీ తనే అరేంజ్ చేశారు. మేము జస్ట్ ఫాలో అయ్యామంతే. యాక్చువల్గా అయితే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బండి సంజయ్ గారి లవ్ నేమ్ కాదు. సో
Thank you, Sanjay garu, for coming over and putting sweet words to all about Medicover and Medicover family. మీరు ఏదైతే చెప్పారో ఈ మానవీయ కోణంలో ప్రాక్టీస్ ఏదైతే చేయాలని, సో దాన్ని Medicover is encouraged since 2015. So in fact కోవిడ్ టైంలో మేము తీసుకున్న చాలా నిర్ణయాలు అది హైదరాబాద్లో ఏ హాస్పిటల్ కూడా తీసుకోలేదు. సో అలాంటి నిర్ణయాలు తీసుకున్నాం ఆ సిచ్యువేషన్లో లైక్ దాట్. అండ్ టు గివ్ వన్ ఎగ్జాంపుల్, అప్పట్లో ఫస్ట్ కోవిడ్ డాక్టర్స్ నర్సెస్ కన్నా ఫస్ట్ కోవిడ్లో సఫర్ అయింది పోలీసులు, తర్వాత డాక్టర్లు నర్స్ వీళ్ళందరూ సఫర్ అయ్యారు. ఎంటైర్ సైబరాబాద్, మాకు అప్పుడు ఓన్లీ సైబరాబాద్లోనే బ్రాంచ్ ఉండే, సో ఇక్కడంతా లేదు. ఎంటైర్ సైబరాబాద్ పోలీస్ ఆఫీసర్స్ are treated without charging single rupee by Medicover Hospital. So that is a decision we took those days because first suffer the police, and we know they suffered more than what doctors and nurses suffered. So we are already working in that direction, and definitely will take your advice further, and we'll work more and more towards in that direction. Next one, Ponnam Prabhakar garu, Honorable Minister of Transport and DC Welfare, Telangana. I think మీరు ఎంటర్ అయిన తర్వాత క్యాంపస్లో అందరం నవ్వుతూనే ఉన్నాం. సో అందరినీ నవ్విస్తూ, అండ్ నేను ప్రభాకర్ సార్ దగ్గరికి వెళ్ళి అంటే హాస్పిటల్ ఇనాగ్రేషన్ గురించి చెప్పినప్పుడు వెంటనే నేను టైం అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఎగ్జాక్ట్ టైంకి వస్తాను, అంటే కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఏ టైంలో ఉంటారో అదే టైంలో ఉంటాను, మేమందరం కలిసి పనిచేస్తాం స్టేట్కి అని చాలా క్లియర్గా మేము అందరం ఒకే టైంకి వస్తాము అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ముగ్గురు అతిథులు ఎవరైతే ఈరోజు వచ్చారో వాళ్ళ స్నేహభావం నేనైతే లాస్ట్ 1 అవర్లో నేను చూస్తున్నానో పార్టీలకు అతీతంగా వచ్చి అంటే హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేసి అంటే మమ్మల్ని ప్రోత్సహించడము అనేది ఒకే ఎత్తు. పార్టీలకు అతీతంగా మీరు వర్క్ చేస్తున్న వర్క్ ఈ స్టేట్ కోసం అది ఎంత ఇంపార్టెంట్ అంటే స్టేట్ గ్రోత్కి స్టేట్ డెవలప్మెంట్కి గుర్తుంచుకొని ఎంత ఐకమత్యంగా పనిచేస్తున్నారో దీన్ని అంటే అందరూ డాక్టర్లు నర్సెస్ అండ్ పారామెడికల్స్, బికాస్ డాక్టర్స్ డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉంటాయి. సో అంటే ఈ డిఫరెంట్ స్పెషాలిటీస్ ఎంత ఐకమత్యంగా పనిచేయాలో పేషెంట్ మీద అనేదానికి మీరు ఒక ఎగ్జాంపుల్ చూపించారు సార్ ఈరోజు మాకు. అండ్ దిస్ ఇస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ద డాక్టర్స్ సిట్టింగ్ హియర్. వీ హ్యావ్ టు వర్క్ అక్రాస్ అవర్ స్పెషాలిటీ లైన్స్ the way our leaders are working across party lines for the development of state. So this is very important. I think that is a unique opportunity which Telangana has, and thank you sir for showing us that as an example, and we'll definitely follow that, and we'll take this into our professions to serve our patients in a better fashion. And మన ముఖ్య అతిథి ఎమ్మెల్యే గారు గణేష్ గారు. సో గణేష్ గారు చెప్పినట్టుగా అలాగే కోవిడ్ టైంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉండేది, ఇది సికింద్రాబాద్ అనేది వెరీ కన్జెస్టెడ్ ఏరియా ఇన్ హైదరాబాద్ సిటీ. సో ఇప్పుడు ఎన్ని ట్రబుల్స్ వచ్చాయి అనేది వీ నో అండ్ దే నో, అండ్ మోస్ట్ ఆఫ్ ద లీడర్స్ నో వాట్ హ్యాపెన్ ఇన్ దట్ డేస్. దీన్ని డెఫినెట్గా మేము గుర్తుపెట్టుకొని పేషెంట్స్కి
ఎంత కంఫర్టబుల్గా రీచ్ అవ్వగలమో ఈ ఏరియాలో అంత కంఫర్టబుల్గా రీచ్ అవ్వడానికి డెఫినెట్గా ట్రై చేస్తాము. అండ్ వీ డెఫినెట్లీ వర్క్ విత్ ఆల్ ఆఫ్ యూ టు హెల్ప్ సఫరింగ్ పీపుల్ ఇన్ దిస్ ఏరియా. థ్యాంక్ యూ గణేష్ గారు, ఇక్కడికి వచ్చి ఒక మెసేజ్ ఏదైతే ఇచ్చినందుకు. సో దాన్ని తీసుకొని ఖచ్చితంగా ఈ ఏరియాలో మా సర్వీసెస్ పద్ధతిగా ప్రొవైడ్ చేయడానికి నేను కృషి చేస్తాను. సో అలాగే ఈరోజు కార్యక్రమానికి వచ్చిన మన కార్పొరేటర్స్ అందరికీ ధన్యవాదాలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మా మెడికవర్ ఫ్యామిలీ మెంబర్స్, మా డాక్టర్స్ అండ్ నర్సెస్ అండ్ పారామెడికల్స్, మీ అందరి వల్లే మెడికవర్ ఈజ్ గ్రోయింగ్ అండ్ వీఆర్ స్టార్టింగ్ ఏ హాస్పిటల్ ఇన్ సికింద్రాబాద్. We thank all of you for staying with us, for trusting us and continuing your journey with us in serving humanity. And most important is our patients and our patrons. This is one of the reasons why we came to Secunderabad. Pranil definitely 2010 lo my journey ikkade start ayindi. So most of the patients, they used to come and ask us, when are we coming this side? So ఈ పేషెంట్స్ ట్రస్ట్ వల్లే మనం ఇక్కడ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన మా స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు. ప్రింట్ మీడియా అండ్ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అండ్ మై లాస్ట్ థ్యాంక్స్ ఈస్ to Suma for adding some fun into the meeting. Thank you, Suma. Before we leave, I request everyone here around, our dignitaries on the dais, our consultants, doctors, staff, media friends, each and everyone, please join us for the dinner. Dinner is being arranged for VIPs, VVIPs in different. దయచేసి భోజనం చేసేసి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి అతిథులు అలాగే మీడియా మిత్రులు అందరూ కూడా భోజనం చేసేసి వెళ్ళవలసిందిగా మా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.